సో హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. గైస్, మన మీ వీడియోలో ప్యారలల్ నెట్వర్క్ టెస్ట్ నెట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. గైస్, ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది $29 million ఫండింగ్ అయితే రేస్ చేసింది. వీళ్ళు టెస్ట్ నెట్ యూజర్స్ కి ఆల్రెడీ ఏ డ్రాప్ కూడా కన్ఫర్మ్ చేశారు. గైస్, వీళ్ళు ఒక అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఇట్లా వీళ్ళు ఒక ట్వీట్ అయితే చేశారు. డిడ్ ఎనీవన్ సే ఏ డ్రాప్ అని చెప్పేసి ప్యారలల్ L2 పాయింట్స్ అండ్ ఏ డ్రాప్ సిస్టమ్ రివార్డెడ్ యూజర్ డైరెక్ట్లీ ఫర్ దర్ ఎంగేజ్మెంట్ అండ్ సపోర్ట్. మీన్స్ వీళ్ళు యొక్క టెస్ట్ నెట్ లో మీరు యాక్టివిటీస్ చేసే బట్టి మీకు పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. గైస్, ఆ పాయింట్స్ బేస్ మీద మీకు ఏ డ్రాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో పాయింట్స్ యూజ్ కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. చూడండి, కన్వర్ట్ పాయింట్స్ ఇంటూ ఫ్యూచర్ ఏ డ్రాప్స్ అని చెప్పేసి. ఓకేనా? సో అట్లా ఈ యొక్క పాయింట్స్ అనేవి ఎలా గ్రాప్ చేసుకోవాలంటే అని చెప్పేసి రిమైనింగ్ టీట్లో వీళ్ళు ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. నేను మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు టెస్ట్ నెట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. గెస్, ఈ టెస్ట్ నెట్ కావాల్సిన లింక్స్ అని కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వచ్చేసేయండి. ఈ టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేయడానికి మీ దగ్గర సెపోలి ఏటీహెచ్ ఫస్ట్ అయితే ఉండాలి. ఛానల్లో లింక్ అయితే ఉంటుంది. ఒక ఫస్ట్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. సింపుల్ మెటామాస్క్ సెక్షన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీ వాలెట్ అడ్రస్ ఉంటుంది కదా గైస్, అడ్రస్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఎమరాటో రోబోట్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మీకు స్టార్ట్ మైనింగ్ అనేది ఉంటుంది. స్టార్ట్ మైనింగ్ అనే బటన్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫస్ట్ మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది గైస్. ఇక్కడ మనకి ఫస్ట్ మినిమం విడ్రాల్ అయితే వచ్చేసి 0.05 మైన్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి. సో ప్రెజెంట్ చూడండి, నా మైనింగ్ అనేది 0 ఉంది కదా. ఇక్కడ మీరు 0.05 సెపోలి ఏటీహెచ్ ఫస్ట్ అనేది మైన్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. ఫ్యూ మినిట్స్ అయితే టైం పడుతుంది. ఒక 1 or 2 minutes వరకు అయితే వెయిట్ చేయండి ఇక్కడ. ఓకేనా గైస్, ఇక్కడ మీరు ఫ్యూ మినిట్స్ వెయిట్ చేసినట్లయితే మీకు కావాల్సిన మైనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత కింద మీకు స్టాప్ మైనింగ్ అని ఉందో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ రివార్డ్ అని అయితే ఉంటుంది. అగైన్ ఇక్కడ మళ్ళీ ఫ్యూ సెకండ్స్ లోడింగ్ అవుతుంది, వెయిట్ చేయండి. సో లోడింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ఫుల్ అని అయితే అట్లాంటి ఒక పాపప్ అయితే వస్తుంది. మీన్స్ ఇక్కడ మీకు టెస్ట్ నెట్ ఫస్ట్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే రిసీవ్ అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ అనేది రిసీవ్ అయిన తర్వాత టెస్ట్ నెట్ టాస్క్ పేజ్ లింక్ అనేది ఛానల్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. ఈ యొక్క ప్యారలల్ వెబ్సైట్. సో ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టాప్ లో మీకు ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని అయితే ఉంటుంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేయండి. మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు యూఆర్ కనెక్టెడ్ టు రాంగ్ నెట్వర్క్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ప్యారలల్ టెస్ట్ నెట్ అని ఉందా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇన్ కేస్ ఇట్లా మీకు ఎర్రర్ వచ్చింది అనుకోండి గైస్, జస్ట్ పేజ్ అయితే ఒకసారి అయితే రీఫ్రెష్ చేయండి. ఓకేనా? సో పేజ్ రీఫ్రెష్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మెటామాస్క్ నెట్వర్క్ అనేది స్విచ్ ఆన్ అని అయితే చెప్తుంది. సింపుల్ ఇక్కడ మీకు అప్రూవ్ అనే బటన్ ఉందా, అప్రూవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్విచ్ నెట్వర్క్ అయితే ఉంటుంది. స్విచ్ నెట్వర్క్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే ప్యారలల్ టెస్ట్ నెట్కి అయితే స్విచ్ అయిపోతాం అనమాట. ఓకేనా? స్విచ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే టాప్ లో చూడండి, ఇక్కడ మీకు యాప్స్ అని అయితే ఉంటాయి. ఈ యాప్స్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ డ్రాప్ అని అయితే ఉంటుంది. సో కానీ ఒక ఏ డ్రాప్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మిమ్మల్ని ఒక ఇన్విటేషన్ కోడ్ అయితే అడుగుతుంది. ఛానల్లో నేను మీకు ఒక రెఫరల్ కోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. ఈ రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ అయితే ఉంటుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్కి ఇలాంటి ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది, సైన్ ఇన్ చేయమని చెప్పేసి సింపుల్ గా సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో సైన్ ఇన్ అయిపోతుంది. వన్ సైన్ ఇన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీ ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయమంటుంది. సింపుల్ కనెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్విట్టర్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది. అథరైజ్ యాప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ అనేది కనెక్ట్ అవుతుంది. సో వన్స్ ట్విట్టర్ కనెక్ట్ అయిన తర్వాత కింద మీకు ఫాలో అని ఉందా, ఫాలో అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఆటోమేటిక్ గా ఫాలో అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ రీట్వీట్ అని అయితే ఉంటుంది. సో కానీ రీట్వీట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో మీ యొక్క ట్విట్టర్ పేజ్ కి అయితే తీసుకెళ్తుంది. ఈ యొక్క పోస్ట్ అయితే రీట్వీట్ చేశాను. ఓకే, సింపుల్ రీపోస్ట్. సో రీపోస్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ యొక్క టెస్ట్ నెట్ పేజ్ కి అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత కింద మీకు స్టార్ట్ అనే బటన్ ఉందా, స్టార్ట్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. ఓకే, సో ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక ప్రొఫైల్ అయితే బిల్డ్ అవుతుంది. సో వన్స్ మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు యాప్స్ అని ఉన్నాయా, యాప్స్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బ్రిడ్జ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క బ్రిడ్జ్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మనం క్లెయిమ్ చేసుకున్న సెపోలి ఈటీహెచ్ ఫస్ట్ అనేది సో ప్యారలల్ ఈటీహెచ్ లోకి అయితే బ్రిడ్జ్ చేయాలి. సో ఎట్లా బ్రిడ్జ్ చేయాలంటే ఇక్కడ మీకు ఎంటర్ అమౌంట్ అనే ఆప్షన్ ఉందా, ఎంటర్ అమౌంట్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. సో మీ వాలెట్ లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో సో ఆ బ్యాలెన్స్ కి తగ్గ అమౌంట్ అనేది మీరు ఇక్కడైతే ఎంటర్ చేయండి. నా వాలెట్ లో 0.08 అయితే సెపోలి ఈటీహెచ్ ఉంది గైస్. కాబట్టి నేను ఇక్కడ 0.06 అయితే ఎంటర్ చేస్తున్నా. సో మీ వాలెట్ లో 0.05 ఉంది అనుకోండి, 0.04 అట్లా అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్రిడ్జ్ అనే బటన్ ఉంటుంది. బ్రిడ్జ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మిమ్మల్ని నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వమంటుంది గైస్. సింపుల్ స్విచ్ నెట్వర్క్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో నెట్వర్క్ స్విచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మెటామాస్క్ వాలెట్కి ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది, ట్రాన్సాక్షన్ అనేది అప్రూవ్ చేయమని చెప్పేసి. ఫ్యూ సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఒక ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు బ్రిడ్జ్ సక్సెస్ అని అయితే వస్తుంది. సింపుల్ ఇక్కడ మీకు ఒక పాపప్ ఉంది. ఈ యొక్క పాపప్ అయితే కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మనకి బ్రిడ్జ్ అనేది సక్సెస్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే కింద మీకు యాక్టివిటీస్ అయితే ఉంటుంది. ఈ యొక్క యాక్టివిటీ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఈటీహెచ్ అని అయితే ఉంటుంది. ఈటీహెచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు రీసెంట్ ట్రాన్సాక్షన్ చేశారు కదా బ్రిడ్జ్ అమౌంట్ అనేది. సో ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక యారో సింబల్ అయితే ఉంటుంది గైస్. ఈ యారో సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు స్టేటస్ అనేది పెండింగ్ అయితే ఉంది. ఇక్కడ మీకు స్టేటస్ అనేది సక్సెస్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. ఇప్పుడు మీ బ్రిడ్జ్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఫ్యూ మినిట్స్ అయితే టైం పడుతుంది. ఒక 5 to 10 minutes వెయిట్ చేయండి. మీరు ఫ్యూ మినిట్స్ అనేది వెయిట్ చేసినట్లయితే మీ బ్రిడ్జ్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోతుంది. వన్స్ మీకు బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అగైన్ టాప్ లో చూడండి యాప్స్ అని అయితే ఉంటుంది. యాప్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లెండింగ్ అని అయితే ఉంటుంది. ఈ యొక్క లెండింగ్ అనే ఆప్షన్
ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే ఉంటుంది. టాప్‌లో చూడండి గైస్ ఇక్కడ మీకు క్రియేట్ ప్యారలల్ అకౌంట్ అని అయితే ఉంటుంది. సింపుల్‌గా ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్ వాలెట్‌కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే మీకు ప్యారలల్ వాలెట్ అయితే క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ మీకు 2 వాలెట్స్ అయితే కనెక్ట్ అయ్యి ఉంటాయి ఈ యొక్క వెబ్‌సైట్‌కి. ఒకటి మీ యొక్క మెటామాస్క్ వాలెట్, సెకండ్ వాలెట్ ఏంటంటే మన ప్యారలల్ వాలెట్. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం కదా! ఆ ప్యారలల్ వాలెట్ కూడా మీకు ఈ వెబ్‌సైట్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు మీరు ఈ ప్యారలల్ వాలెట్‌లోకి టెస్ట్‌నెట్ ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. సో, ఫాసెట్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి బ్రో అంటే అగైన్ ఇక్కడ మీకు మళ్ళీ యాప్స్ అనే ఆప్షన్ ఉందో యాప్స్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వాలెట్ అని అయితే ఉంటుంది. వాలెట్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. సో, వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు గెట్ టెస్ట్ టోకెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా గైస్! ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకుంటే మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ చేయండి. సో, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ అయితే రిసీవ్ అయిపోతుంది గైస్. ఇప్పుడు మీరేం చేస్తారంటే అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు యాప్స్ అని ఉందా? యాప్స్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. అగైన్ ఇక్కడ మీకు లెండింగ్ అని అయితే ఉంటుంది. సో, లెండింగ్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. సో, లెండింగ్ అనే ఆప్షన్‌లోకి వచ్చిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే ఉంటుంది. కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. ERC20 టోకెన్స్ వచ్చే వరకు గైస్ ఇప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకున్నారో ఈ టోకెన్స్ అన్నిటిని కూడా మీరు సప్లై చేయాలి. సో, స్టార్టింగ్ మనకి ఈథీరియం టోకెన్ అయితే సప్లై చేయాలి. ఇక్కడ చూడండి సప్లై అనే బటన్ ఉందా? సప్లై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, మెటామాస్క్ అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత సో, నా వాలెట్‌లో అయితే వచ్చేసి 0.06 ఈథీరియం అయితే ఉంది గైస్. కాబట్టి ఇక్కడ నేను 0.05 అయితే ఎంటర్ చేస్తున్నా. సో, మీ వాలెట్‌లో ఉన్న బ్యాలెన్స్ బట్టి ఇక్కడ మీరు అమౌంట్ అయితే ఎంటర్ చేయండి గైస్. మీ వాలెట్‌లో 0.04 గాని, 0.05 గాని ఉందనుకోండి. సో, మీరు 0.04 ఆర్ 0.03 అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ చేశాక ఇక్కడ మీకు సప్లై అయితే ఉంటుంది. సప్లై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది గైస్. ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ చేయండి. సో, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్‌లో ఇక్కడ మీకు కట్ సింబల్ అయితే ఉంటుంది. కట్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈథీరియం టోకెన్ సప్లై అయితే సక్సెస్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఇక్కడ మనకి USDT టోకెన్ ఉంది కదా! సో, అట్లా మీకు ఇక్కడ ఎన్ని టోకెన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకున్నారు కదా గైస్! మీ దగ్గర USDT ఉంటుంది, USDC ఉంటుంది, డై టోకెన్ ఉంటుంది, వ్రాప్డ్ BTC ఉంటుంది. ఓకేనా? ఈ టోకెన్స్ అన్నిటిని కూడా సప్లై చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈథీరియం సప్లై చేసాం కదా! ఇప్పుడు మనం USDT అయితే సప్లై చేద్దాం. USDT మీద అయితే క్లిక్ చేయండి సప్లై దగ్గర. ఇక్కడ మీకు ఏ వాలెట్ అని ఉందా? సో, ఏ వాలెట్ అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు మ్యాక్స్ అని అయితే ఉంటుంది. మ్యాక్స్ అయితే ఇచ్చేసేయండి. సప్లై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాపప్ అయితే కట్ చేయండి. సో, USDT కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ USDT అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు ఏ వాలెట్ అయితే ఉంటుంది. ఏ వాలెట్ అయితే సెలెక్ట్ చేయండి. అగైన్ మళ్ళీ మ్యాక్స్, అగైన్ మళ్ళీ సప్లై వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ వచ్చి ఉంటుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో, ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ పాపప్ అయితే కట్ చేయండి. సో, USDT కూడా కంప్లీట్ అయిపోయింది గైస్. నెక్స్ట్ డై టోకెన్. డై టోకెన్ తినంగా సప్లై అనే బటన్ ఉంటుంది. సప్లై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఏ వాలెట్ అయితే సెలెక్ట్ చేయండి. అగైన్ మళ్ళీ మ్యాక్స్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ సప్లై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్. సో, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ పాపప్ అయితే కట్ చేయండి. సో, వ్రాప్డ్ BTCని అయితే సప్లై చేయాలి. లాస్ట్ సప్లై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఏ వాలెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, మ్యాక్స్ అనే బటన్ ఉంటుంది. మ్యాక్స్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సప్లై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో, ప్రెజెంట్ మీరు ఏవైతే ఫస్ట్ అనేవి క్లెయిమ్ చేసుకున్నారో టోకెన్స్ అన్నీ కూడా మీరు సప్లై అయితే చేశారు గైస్. ఓకేనా? సక్సెస్‌ఫుల్‌గా సప్లై టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు సప్లై చేశారు కదా! సో, సప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం బారో చేయాలన్నమాట. సో, ఏ టోకెన్స్ అనేవి మీరు సప్లై చేశారో సో, ఆ టోకెన్స్ అనేవి మీరు అగైన్ మళ్ళీ బారో చేయాలి. సప్లై పక్కనే చూడండి గైస్ ఇక్కడ మీకు బారో అని అయితే ఉంటుంది. సో, ఈథీరియం మనకి బారో ఆప్షన్ అయితే ఇంకా వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి ఈథీరియం అయితే వదిలేసేయండి. సో, USDC తిన్నంగా బారో అని ఉందా? బారో అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు 50% అని అయితే ఉంటుంది. 50% అయితే సెలెక్ట్ చేయండి. అగ్రీ అనే బాక్స్ ఉందా? అగ్రీ అనే బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. బారో అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత పాపప్ అయితే కట్ చేయండి. USDCని బారో చేశారు కదా! నెక్స్ట్ USDT తినంగా బారో అనే బటన్ మీద ట్యాప్ చేయండి. 50% అయితే సెలెక్ట్ చేసుకోండి. అగ్రీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ బారో వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయండి. సో, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ పాపప్ అయితే కట్ చేయండి. సో, సేమ్ ఇట్లానే డై టోకెన్ అట్లనే WBTC కూడా బారో అయితే చేయండి గైస్. ఓకేనా? 50% బట్ ఇక్కడితో మనకి బారో టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో, కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ టాప్‌కి అయితే స్క్రాల్ చేయండి గైస్. టాప్‌కి స్క్రాల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మై సప్లైస్‌లో మీరు సో, ఏవే టోకెన్స్ అయితే సప్లై చేశారో ఆ టోకెన్స్ అయితే మీకు డిస్‌ప్లే అవుతాయి. సో, మై బారోస్‌లో మీరు ఏవే టోకెన్స్ అయితే బారో చేశారో ఆ బారో టోకెన్స్ అనేవి కూడా డిస్‌ప్లే అవుతాయి. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే సో, ఇప్పుడు మనం బారో చేసాం కదా! సో, బారో చేసిన దాంట్లో సో, హాఫ్ అమౌంట్ అనేది రీపే చేయాలన్నమాట. ఓకేనా? సో, మై బారో సెక్షన్స్‌లో ఇక్కడ మీకు 4 టోకెన్స్ అయితే బారోలో ఉన్నాయి కదా! సో, వీటిలో హాఫ్ అమౌంట్ అనేది రీపే చేయాలి. ఎలా రీపే చేయాలంటే ఇక్కడ మీకు రీపే అని అయితే ఉంటుంది. రీపే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కింద చూడండి సప్లైడ్ USDC అని ఉందా? ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ ఎంతో కొంత అమౌంట్ అనేది ఇక్కడ మీరు రీపే అయితే చేయాలి. సపోజ్ నేను ఇక్కడ ఒక $1000 అయితే ఎంటర్ చేస్తున్నా. సో, $1000 అయితే ఎంటర్ చేయండి. సో, రీపే అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. సో, ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పాపప్ అయితే కట్ చేయండి. సో, USDC అనేది రీపే చేసాం కదా గైస్. ఇప్పుడు మనం USDT అయితే రీపే చేద్దాం. సో, రీపే అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సప్లైడ్ USDT అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని ఎంటర్ అమౌంట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి $1000 అయితే ఎంటర్ చేయండి. అగైన్ మళ్ళీ రీపే అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయండి.
సో యూఎస్‌డిటీ కూడా మీరు రీపే చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి డై టోకెన్ అయితే ఉంటుంది. సో డై టోకెన్ రీపే అయితే సెలెక్ట్ చేయండి. సప్లైడ్ డై అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా మీరు ఒక 1000 అయితే ఎంటర్ చేయండి. సో 1000 అమౌంట్ అనేది ఇక్కడ చూడండి గైస్ ఎగ్జిట్ అయింది. ఓకే. సో ఒక 100 అయితే ఎంటర్ చేయండి. 100 ఎంటర్ చేసి రీపే అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మన ఫైనల్ రీపే అయితే వచ్చేసి వ్రాప్డ్ బీటీసీ రీపే అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో సప్లైడ్ బీటీసీ అని ఉంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన చూడండి గైస్ మనకి బారోయింగ్ అమౌంట్ ఎంత 0.02 బీటీసీ. కాబట్టి దానికి 0.02 బీటీసీ కన్నా తక్కువ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో అంటే 0.001 అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రీపే అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడితో మనకి రీపే టాస్క్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. అగైన్ మళ్ళీ టాప్‌కి అయితే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు మై సప్లైస్‌లో మీరు ఏవైతే టోకెన్స్ అనేవి సప్లై చేశారో టోకెన్స్ అయితే డిస్‌ప్లే అవుతాయి. సో ఈ సప్లై చేసిన టోకెన్స్‌లో ఎంతో కొంత అమౌంట్ అనేది విత్‌డ్రాల్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు విత్‌డ్రాల్ అనే బటన్ ఉందా? విత్‌డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత అవైలబుల్ బ్యాలెన్స్ చూడండి టాప్‌లో మీకు 0.05 ఉంది కదా! సో ఇక్కడ మీరు 0.001 అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? సో 001 గాని, 0001 గాని చాలా లో అమౌంట్ అయితే విత్‌డ్రాల్ చేయండి గైస్. 0001 గాని ఎంటర్ చేయండి. కింద మీకు ఎగిరిన బాక్స్ ఉంటుంది. ఎగిరిన బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. విత్‌డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీ మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇథీరియం విత్‌డ్రాల్ చేసాం కదా గైస్. నెక్స్ట్ యూఎస్‌డిసి. సో విత్‌డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక $10 అట్లా అయితే ఎంటర్ చేయండి. తక్కువ అమౌంట్ మాత్రమే విత్‌డ్రాల్ చేయండి గైస్. ఓకేనా? ఎంటర్ చేశాక విత్‌డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూఎస్‌డిటి విత్‌డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ ఇక్కడ కూడా ఒక $10 అయితే ఎంటర్ చేయండి. కింద ఎగిరిన బాక్స్ ఉంటుంది. ఎగిరిన బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. విత్‌డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ డై టోకెన్ గైస్ ఇక్కడ మీకు విత్‌డ్రాల్ అనే బటన్ ఉందా? విత్‌డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కూడా ఒక $10 అయితే ఎంటర్ చేయండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. ఎగిరిన బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. విత్‌డ్రాల్ డై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఈ పాపప్ అయితే కట్ చేయండి. సో ఫైనల్ మనకి వ్రాప్డ్ బీటీసీ విత్‌డ్రాల్ అనే బటన్ ఉందా? విత్‌డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ఎంటర్ అమౌంట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో 0.0001 అయితే ఎంటర్ చేయండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. అగ్రీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. విత్‌డ్రాల్ బీటీసీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడితో మనకి ఈ యొక్క విత్‌డ్రాల్ టాస్క్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. ఇక్కడ మీరు టోటల్‌గా 4 టాస్క్‌లు అయితే చేయాలి. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే సప్లై చేయాలి గైస్. సప్లై చేసిన తర్వాత సో బారో చేయాలి. సో బారో చేసిన తర్వాత రీపే చేయాలి. సో రీపే చేసిన తర్వాత సప్లై చేసిన దాంట్లోంచి ఎంతో కొంత అమౌంట్ అనేది విత్‌డ్రాల్ చేయాలి. సో ఈ 4 టాస్క్‌లు కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ చేసేయండి. సో కంప్లీట్ చేయడంతో మీకు ఈ టెస్ట్‌నెట్ టాస్క్‌లు మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి. సో వన్స్ ఈ టెస్ట్‌నెట్ టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే టాప్‌లో చూడండి యాప్స్ అని ఉన్నాయా? యాప్స్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. అగైన్ ఇక్కడ మీకు మళ్ళీ ఎయిర్ డ్రాప్ అని అయితే ఉంటుంది. ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్‌లోకి వచ్చిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే ఉంటుంది. గైస్ ఇక్కడ మీకు యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఎన్ని పాయింట్స్ కలెక్ట్ చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి డిస్‌ప్లే అయితే అవుతాయి. ప్రెజెంట్ నా వాలెట్‌లో 0 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క పాయింట్స్ అనేవి అప్‌డేట్ అవ్వడానికి మీకు 24 అవర్స్ అయితే టైం పడుతుంది. యెస్ మీరు టెస్ట్‌నెట్ టాస్క్‌లు అనేవి కంప్లీట్ చేసి 24 అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. సో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు పాయింట్స్ అనేవి అప్‌డేట్ అవుతాయన్నమాట. ఇన్ కేస్ ఇక్కడ మీకు అప్‌డేట్ కాలేదనుకోండి అగైన్ ఇక్కడ మళ్ళీ టాప్‌లో ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి పాయింట్స్ విల్ బి డ్రాప్డ్ ఎవ్రీ డే. సో నెక్స్ట్ డ్రాప్ అయితే వచ్చేసి మీకు 8 అవర్స్. 8 అవర్స్ తర్వాత మీరు టెస్ట్‌నెట్ ట్రాన్సాక్షన్స్ చేశారు కదా గైస్. ట్రాన్సాక్షన్స్ బేస్ మీద ఇక్కడ పాయింట్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ పాయింట్స్ అనేవి ఇక్కడ మీకు లీడర్ బోర్డ్‌లో ప్రొఫైల్‌లో యాడ్ అవ్వడానికి 24 అవర్స్ టైం పడుతుందన్నమాట. ఓకేనా? సో అట్లనే ఇక్కడ మనకి 2 మెథడ్స్ అయితే ఉంటాయి గైస్ పాయింట్ సిస్టమ్ అనేది. ఒకటి టోటల్ పాయింట్స్. ఇంకొకటి ఇనీషియల్ పాయింట్స్. ఈ 2 మెథడ్‌లకి డిఫరెంట్ ఏంటి బ్రో అంటే ఇనీషియల్ పాయింట్స్ అంటే గైస్ మీరు డైలీ కలెక్ట్ చేసుకున్న పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఇనీషియల్ పాయింట్స్‌లో అయితే యాడ్ అవుతాయి. సో డైలీ కలెక్ట్ చేసుకోవడం ఏంటి బ్రో అంటే గైస్ ఇక్కడ మనం యాప్స్ అనే సెక్షన్‌లో లెండింగ్ అనే సెక్షన్‌లో టోకెన్స్‌ని సప్లై చేసాం కదా! మీరు సప్లై ఇచ్చినందుకు అంటే మనం ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకొని టోకెన్స్‌ని సప్లై చేసాం కదా గైస్. మీరు సప్లై చేసినందుకు ఆటోమేటిక్‌గా మీకు కొన్ని పాయింట్స్ అనేవి ఎర్న్ అవుతాయి. ఆ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఎయిర్ డ్రాప్ సెక్షన్‌లో ఇక్కడ మీకు యాడ్ అవుతాయన్నమాట. చూడండి లాస్ట్ డే పాయింట్స్. ఇన్ కేస్ మీరు టెస్ట్‌నెట్ అనేది వెస్ట్ డేనే జాయిన్ అయ్యారనుకోండి. సో వెస్ట్ డే మీరిచ్చిన సప్లై బేస్ మీద ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ అయితే ఎర్న్ అవుతాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా 24 అవర్స్ తర్వాత లీడర్ బోర్డ్‌లో అయితే యాడ్ అవుతాయన్నమాట. ఓకేనా? అట్లా ఆటోమేటిక్‌గా ఎవ్రీ డే యాడ్ అయ్యే పాయింట్స్ అన్నీ కూడా మీకు 24 అవర్స్ తర్వాత ఈ ఇనీషియల్ పాయింట్స్‌లో అయితే యాడ్ అవుతాయి. సో మరి టోటల్ పాయింట్స్ అంటే ఏంటి బ్రో అంటే గైస్ ఇక్కడ వీళ్ళు ఇనీషియల్ పాయింట్స్‌లో యాడ్ అవుతాయి కదా! ఈ పాయింట్స్ అన్నీ కూడా వీళ్ళు వీక్లీ వన్స్ మీకు టోటల్ పాయింట్స్‌లో అయితే యాడ్ చేస్తారనమాట. సింపుల్ గైస్ మీరు ఇనీషియల్ పాయింట్స్‌లో వీక్ అంతా కూడా కలెక్ట్ చేసుకుంటారు కదా! కలెక్ట్ చేసుకున్న పాయింట్స్ అన్నీ కూడా వీళ్ళు వీక్లీ వన్స్ ఫ్రైడే సో టోటల్ పాయింట్స్‌లో అయితే యాడ్ చేస్తారనమాట. ఓకేనా? ఇది మనకి ఇక్కడ కాన్సెప్ట్. సో అట్లనే మీరు ఎక్కువ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేయాలనుకోండి. సో జస్ట్ మీరు ఇవాళంగా టెస్ట్‌నెట్ టాస్క్‌లు అనేవి కంప్లీట్ చేసి వదిలేస్తే మీకు ఎక్కువ పాయింట్స్ అయితే కలెక్ట్ అవ్వవు గైస్. ఇందులో మీరు మినిమమ్ 3 డేస్ అయినా సరే యాక్టివ్‌గా ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి. అట్‌లీస్ట్ 3 డేస్ అయినా సరే ఇందులో మీరు యాక్టివ్ ఉండడానికి అయితే ట్రై చేయండి. సో 3 డేస్ అనేవి
అనేవి ఎట్లా ఎటు ట్రాన్సాక్షన్స్ చేయాలంటే సో ఇది మన డే 1 ఓకేనా. సో ఇవాళ మీరు టెస్ట్ నెట్ టాస్క్‌లు అనేవి కంప్లీట్ చేశారు కదా! డే 1 అనేది కంప్లీట్ అయిపోయింది. సో డే 2 టాస్క్‌లు అనేవి ఎలా కంప్లీట్ చేయాలంటే అగైన్ మళ్ళీ మీరు సెపోలి ఈటీహెచ్ ఫసట్ పేజ్‌కి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీ మెటామాస్క్ అడ్రెస్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి ఫసట్ అయితే మైన్ చేయండి. గైస్ ఇక్కడ మనకి మెయిన్ క్రైటీరియా ఏంటో తెలుసా ఈ యొక్క టెస్ట్ నెట్‌లో. సో మీరు ఎంత ఎక్కువ సెపోలియా ఫసట్ అనేది డిపాజిట్ చేస్తారో అంత ఎక్కువ పాయింట్స్ అనేవి ఎర్న్ అవుతాయి. ఇక్కడ మనకి మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఎక్కువ మీరు సెపోలియా టెస్ట్ నెట్ ఈటీహెచ్ అనేది సో మీరు పారలెల్ ఈటీహెచ్‌లోకి అయితే బ్రిడ్జ్ చేయాలి. మెయిన్ ఇక్కడ మనకి బ్రిడ్జే కాన్సెప్ట్ అనేది. సో మీరు ఎంత ఎక్కువ సెపోలియా ఈటీహెచ్ అనేది అక్కడ మనకి పారలెల్ నెట్వర్క్‌కి బ్రిడ్జ్ చేస్తారో అంత ఎక్కువ పాయింట్స్ అనేవి ఎర్న్ అవుతాయన్నమాట. సో డే 2లో మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఫస్ట్ ఈ యొక్క ఫసట్ అయితే మైన్ చేయండి. మీరు ఎంత ఎక్కువ మైన్ చేయగలుగుతారో అంత ఎక్కువ అయితే మైన్ చేసి ఫసట్ అనేది క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకున్న తర్వాత పారలెల్ టెస్ట్ నెట్‌లోకి అయితే వచ్చేసేయండి. సో వచ్చిన తర్వాత యాప్స్‌లోకి అయితే రండి. వచ్చిన తర్వాత బ్రిడ్జ్ అనే పేజ్‌లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత సెపోలియా ఈటీహెచ్ నుంచి ఈ యొక్క పారలెల్ ఈటీహెచ్‌కి అయితే బ్రిడ్జ్ చేయండి. సో బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ యాప్స్‌లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాలెట్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అగైన్ మళ్ళీ గెట్ టెస్ట్ నెట్ టోకెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే అగైన్ మళ్ళీ మీకు ఫసట్ అనేది రిసీవ్ అవుతుంది. ఫసట్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ యాప్స్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. అగైన్ మళ్ళీ లెండింగ్ అనే పేజ్‌లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత సప్లై చేయండి గైస్. సో జస్ట్ సప్లై మాత్రమే చేయండి టుమారో మీరు డే 2లో ఓన్లీ సప్లై మాత్రమే చేయండి. సో డే 2లో మీరు బారో చేయవసరం లేదు. రీపే చేయవసరం లేదు. సప్లై చేసిన దాన్ని విత్‌డ్రాల్ అనేది చేయవసరం లేదు. సో మనం వీడియో స్టార్టింగ్‌లో ఫసట్ క్లెయిమ్ చేసుకొని సో సప్లై చేసాం కదా! కిందకైతే స్క్రోల్ చేసి ఇక్కడ మీకు అవైలబుల్‌లో ఉన్న టోకెన్స్ అన్ని కూడా సప్లై అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్లి సప్లై చేసాం కదా! జస్ట్ అట్లా డే 2లో ఓన్లీ సప్లై మాత్రమే చేయండి. సో మీకు డే 2లో టాస్క్ ఏంటంటే ఫస్ట్ సెపోలి ఈటీహెచ్ అయితే క్లెయిమ్ చేసుకొని బ్రిడ్జ్ చేయాలి. సెకండ్ టాస్క్ ఏంటంటే ఫసట్ అనేది క్లెయిమ్ చేసుకొని యూఎస్‌డిసి, యూఎస్‌డిటీ, డై టోకెన్, డబ్ల్యూబీటీసీ అని కూడా సప్లై చేయాలన్నమాట. ఇక్కడితో మీకు డే 2 టాస్క్‌లు అనేవి కంప్లీట్ అయిపోతాయి. డే 3 కూడా మీరు సేమ్ టాస్క్‌లు చేసి మీరు డే 2లో ఏవైతే టాస్క్‌లు చేశారో డే 3లో కూడా సేమ్ టాస్క్‌లు అయితే చేయండి. అంటే సెపోలి ఈటీహెచ్ ఫసట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. సో క్లెయిమ్ చేశాక బ్రిడ్జ్ చేయండి. సో బ్రిడ్జ్ చేశాక వాటిని సప్లై చేయండి. ఓకేనా. సేమ్ టాస్క్‌లు అయితే డే 2లో చేసిన టాస్క్‌లే మీరు డే 3లో కూడా కంప్లీట్ చేయండి. సో ఇలా మీరు 3 డేస్ అయితే మీరు యాక్టివ్‌గా ట్రాన్సాక్షన్స్ అయితే చేయండి. ఇట్లా మీరు 3 డేస్ యాక్టివ్ ఉండడం వల్ల సో అందరికంటే ఎక్కువ పాయింట్స్ అనేవి ఆటోమేటిక్‌గా అయితే కలెక్ట్ అవుతాయి గైస్. ఇక్కడ మీకు ఎయిర్ డ్రాప్ అలొకేషన్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓవరాల్‌గా ఇది గైస్ ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది ఈ యొక్క టెస్ట్ నెట్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకేమన్నా మీకు ఈ టెస్ట్ నెట్‌కి రిగార్డింగ్ డౌట్స్ ఉంటే సో మన టెలిగ్రామ్ ఛానెల్‌లోకి అయితే వచ్చి మీరు నాకు డైరెక్ట్‌గా డీఎం అయితే చేయండి. అక్కడి నుంచి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓవరాల్‌గా ఇది గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.